రైతులందరికీ నమస్కారం. నా పేరు రుషికేష్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ మీద నేను కేబీ కంపెనీలో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మనము మన రైతు దగ్గర వచ్చినాము. రైతు అనేది నోవా డ్రిప్ పిఎస్టనర్ అనేది 2 మందులు వాడిండ్రు. దాంతోపాటు ఇంకా బ్యాలెన్స్టిక్ కూడా వాడిండ్రు. అయితే వాడక ముందు ఎలా ఉండే, వాడిన తర్వాత ఎలా ఉండే, మన రైతు దగ్గర నుంచి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, వాడక ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా అయింది? ప్రాబ్లం మస్తు యావరేజ్ వచ్చింది. ఇత్తు ముదిరింది, ఇది కాయ ముదిరింది, అది రంగు కలర్ ఇంకా ఎట్లా ఉండే, కలర్ ఎట్లా ఉండే, పచ్చగా ఉండే, ఇప్పుడు నల్లగా ఉండే. ఇంకొకటి మేజర్ గా ఏంటంటే పిఎస్టనర్ లో మనది పిహెచ్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. భూమి యొక్క పిహెచ్ అనేది 6 నుంచి 7 మధ్యలో ఉండాలా. ఇప్పుడు ఇంతకు ముందు అనేది, ఇప్పుడు రామన్న ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం వైట్ లేయర్ లాగా ఉండే. ఆ వైట్ లేయర్ ఏంది ఉండే అంటే, ఫర్టిలైజర్ వాడినప్పుడు మనది 0,50-34 ఫాస్ఫరస్ అనేది జింక్ సల్ఫేట్ అనేది ఒక దగ్గర వచ్చినప్పుడు కెమికల్ బాండింగ్ అయ్యి వైట్ లేయర్ లాగా వస్తుంది. ఆ లేయర్ అనేది మొత్తానికి వెళ్ళిపోయింది. అంటే న్యూట్రియంట్స్ అనేది పంటకు అవైలబుల్ అయినాయి. అవైలబుల్ అయినప్పుడు ఏదైతే డిఫిషియన్సీస్ ఉండే అవి మొత్తం క్లియర్ అయినాయి. ఇంకా కన్కి కూడా చూడండి రామన్న, కన్కి దగ్గర నుంచి చూడండి, కన్కి చూడండి దొడ్డుగా వచ్చింది. అలాగే కన్కి మొత్తం నిండి వచ్చింది. కన్కి సైజ్ మొత్తం నిండి వచ్చింది. ఇప్పుడు ఇతర రైతులకు మీరు ఏం చెప్తారు? ఇది మన ప్రోడక్ట్ మంచిగా ఉన్నాయని మందు చెప్తున్నాం. రిజల్ట్ వచ్చింది మనకు. థ్యాంక్ యూ. ఇది డ్రిప్ లో వాడిండ్రు. నోవా డ్రిప్ 1 లీటర్ ప్లస్ పిఎస్టనర్ 1 లీటర్ 100 ml బ్యాలెన్స్ స్టిక్ అనేది ఈ 3 మందు కలిపి వాడిండ్రు.